క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఏపీ ఈపీడీసీఎల్ అని టైప్ చేయగానే మనకి వెబ్సైట్ నేమ్ ఇలాగా కనబడుతుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మన సైట్లోకి వెళ్తుంది. సైట్లోకి వెళ్ళగానే సైట్ ఇంటర్ఫేస్ ఇలాగ ఉంటుంది. నెక్స్ట్ పేజ్లోకి ఇలాగ వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ మొబైల్ యాప్, పే బిల్ ఆన్లైన్ కస్టమర్ సర్వీస్, రిజిస్టర్ కంప్లైంట్, అవుటేజెస్ మనకి ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. వ్యూ బిల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సర్వీస్ నెంబర్ కానీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసుకోవాలి. 3+2 ఆన్సర్ 5 ఎంటర్ చేసుకోవాలి. సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. లోడ్ అవుతుంది. మనకి ఇలాగ ఉంది సర్వీస్ నెంబర్, కస్టమర్ నేమ్, ఇంకా నేము, సర్వీస్ రిలీజ్ డేట్, డ్యూ డేట్, మనకి టోటల్ అమౌంట్ ఎంత పే బిల్ వచ్చింది మనకి ఇక్కడ కనబడుతుంది. డొమెస్టిక్ అడ్రస్, ఈఆర్ఓ, బిల్ డేట్, డేట్ ఆఫ్ డిస్కనెక్షన్, ఇక్కడ పేమెంట్ హిస్టరీ, క్లిక్ హియర్ టు పే, బిల్ అక్కడ కట్టుకోవచ్చు లేదా సెండ్ మై లేటెస్ట్ ఈ బిల్, కొత్తగా బిల్ వస్తే అక్కడ క్లిక్ చేస్తే బిల్ మనకు కనబడుతుంది. ఇప్పుడు మన పేమెంట్ హిస్టరీ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా పేజ్ ఇలా లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే 2023, 2024 ఇక్కడ పేమెంట్ హిస్టరీ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి కాబట్టి అది అప్డేట్ చేసుకుందాం. ఇక్కడ పైన కస్టమర్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా లిస్ట్ వస్తుంది. అక్కడ పైకి స్క్రోల్ చేయగానే మొబైల్ మ్యాపింగ్ అని ఉంది. అక్కడ ఎస్సీ నంబర్ మొబైల్ మ్యాపింగ్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది, లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి కరెంట్ బిల్లు మీద ఉన్న సర్వీస్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కూడికొకటి ఆన్సర్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది, లోడ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాక్ట్ మొబైల్ నెంబర్ పాత నెంబర్ ఉంది. మనం ఇప్పుడు న్యూ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకుందాం. న్యూ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి. ఇచ్చిన కొత్త మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుందాం. తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసుగానే మనకి 3 minutesలో ఓటీపీ ఎక్స్పైర్ అవుతుందని ఇక్కడ మనకి టైం రన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకుందాం. ఓటీపీ ఎంటర్ చేయగానే వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి. మొబైల్ నంబర్ సక్సెస్ఫుల్ అప్డేటెడ్ అని ఇక్కడ మనకి మెసేజ్ వచ్చింది. ఓకే మీద క్లిక్ చేయగానే మనకి ఇలాగ వచ్చింది. ఇక్కడ మళ్ళీ సర్వీస్ నెంబర్, ఇక్కడ మళ్ళీ ఆన్సర్ ఇక్కడ ఇవ్వగానే మనకి మొబైల్ నెంబర్ అప్డేట్ అయ్యిందో లేదో మనం తెలుసుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు ఆన్సర్ ఇచ్చి వ్యూ మీద క్లిక్ చేయగానే లోడ్ అయ్యి మనకి ఇందాకున్న మొబైల్ పోయి కొత్తగా ఇచ్చిన మొబైల్ నెంబర్ ఇక్కడ యాడ్ అయింది. రీసెంట్లీ యూ హ్యావ్ అప్డేటెడ్ యువర్ మొబైల్. ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ అగైన్ ప్లీజ్ కాంటాక్ట్ నియరెస్ట్ ఎలక్ట్రిసిటీ ఆఫీస్.